హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇన్‌స్టాంట్‌గా గోధుమ పిండితో కరకరలాడే దోసలు చూపించబోతున్నానండి. చాలా బావుంటాయి. అలాగే చాలా సింపుల్‌గా మనం మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా వీటిని తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా పప్పులు, పిండ్లు గాని ఏమీ లేనప్పుడు ఇలా గోధుమ పిండితో ఇన్‌స్టాంట్‌గా దోసలు తయారు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గోధుమ పిండి దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ ఒకటే కప్పుతో తీసుకోవాలండి. తర్వాత ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్య పిండిని వేసుకోవాలి. బియ్య పిండి ఎక్కువగా వేయటం వల్ల మనకి దోసలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఏ కప్పుతో తీసుకున్నామో మనం అదే కప్పుతో 3 కప్పుల దాకా వాటర్‌ని పోసుకోవాలి. ముందుగా వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేయకుండా ఇక్కడ నేనైతే ఫస్ట్ 3 కప్పుల దాకా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ దోసల కోసం నాకు కరెక్ట్‌గా 4 కప్పుల వాటర్ అయితే సరిపోయాయండి. ముందుగా అయితే 3 కప్పులు వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా ఇంకొద్దిగా థిక్‌గా ఉంది. తర్వాత ఇంకొక కప్ దాకా వేసుకున్నాను. టోటల్‌గా 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. ఇది పర్ఫెక్ట్ క్వాంటిటీ. ఈ కొలతలతో చేసి చూడండి మీకు కూడా దోసలనేవి బా వస్తాయి. ఇక్కడ చూసినట్టుగా అయితే మనకి ఇలా గరిటె జారుగా ఉండాలండి బ్యాటర్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీనిని నానబెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ పిండి మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనకి రుచికి తగినట్టుగా 1 కప్పు దాకా తురుముకున్న క్యారెట్‌ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే గోధుమ పిండి దోసల కోసం బ్యాటర్ అనేది తయారైపోయినట్టే. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోసల కోసం ప్యాన్ పెట్టుకుని ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా టిష్యూతో మొత్తం అంతా అప్లై చేసుకుంటూ తుడిచేస్తే మనకి దోసలు అనేవి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి. ఇన్స్టాంట్గా వేసుకునే ఏ దోసలకైనా పెనం అనేది బాగా హై ఫ్లేమ్లో బాగా కాలుతూ ఉండాలండి. అప్పుడే మనకి దోసలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. పెనం ఇలా బాగా కాలిన తర్వాత ఒక గిన్నెతో నేను చూపించిన విధంగా పిండిని ఇలా పెనం అంతా పోసుకోవాలండి. తర్వాత ఈ మధ్యలో ఉన్న హోల్స్లో ఆయిల్ అప్లై చేసుకుని దోసని ఎర్రగా కాలనివ్వాలి. దోస వేసే ముందు పెనం హై ఫ్లేమ్లో ఉండాలి. దోస వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకి దోసలు అనేవి బాగా ఎర్రగా కాలుతాయండి క్రిస్పీగా. ఇలా రెండు వైపులా దోసలు మొత్తం ఎర్రగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే రెండో దోస వేసే ముందు కూడా పెనాన్ని ఒకసారి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని పెనం బాగా కాలిన తర్వాత ఇలా దోస బ్యాటర్ని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ దోస వేగటానికి తగినట్టుగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా మధ్య మధ్యలో హోల్స్లో కనుక వేసుకుంటే మనకి మధ్యలో కూడా దోస అనేది ఎర్రగా కాలుతుందండి. ఆయిల్ కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ దోసని ఎర్రగా కాల్చుకోవాలి. దోస ఇలా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుని ఇంకొద్దిసేపు కాలనివ్వాలి. ఇలా తయారైపోయిన దోసలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా గోధుమ పిండితో ఇన్స్టాంట్గా దోసలు అనేవి తయారైపోయాయి. ఇప్పుడు వీటిని ఏదైనా మీకు నచ్చినట్టుగా చట్నీతో సర్వ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైటు టిఫిన్ చేసే వాళ్ళకి ఇన్స్టాంట్గా ఇలా గోధుమ పిండితో దోసలు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా టమాటో దోశ. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి దోశలు వేసుకుని ఎంతసేపు అయినా కూడా ఇలాగే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. పిల్లలకైతే భలే నచ్చుతాయి ఈ టమాటో దోశలు. ఎప్పుడూ ఒకే రకం దోశలు కాకుండా ఇలా ఒకసారి టొమాటో దోశలు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. దీనికోసం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకోవాలండి. ఏ బియ్యమైనా సరే మీ దగ్గర మామూలు బియ్యమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. తర్వాత ఒక అరకప్పు దాకా మినపగుళ్ళని వేసుకోవాలి. 1 కప్పు రైస్, అరకప్పు దాకా మినపగుళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే దోశలు క్రిస్పీగా కావాలి కాబట్టి బియ్యం ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కుని తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నలకలు ఎక్కువగా ఉంటాయని నేను ముందుగానే 4-5 సార్లు కడుక్కుని వాటర్ పోసుకున్నానండి. ఇలా ఇవి మునిగే వరకు వాటర్ పోసేసుకుని ఒక 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ఇవి మార్నింగే కడిగేసుకుని శుభ్రం చేసుకుని నానపెట్టుకున్నానండి. తర్వాత ఈవినింగ్ టైము రుబ్బుకోవాలి. ఇక్కడ ఇవి బియ్యము, మినపగుళ్ళు చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఇంకొక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దోసలు క్రిస్పీగా రావాలంటే ఇక్కడ బియ్యం ఎక్కువగా తీసుకోవాలండి. అప్పుడే మనకి దోసలు క్రిస్పీగా వస్తాయి. ఇలా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోనే
ఒక 3-4 టమాటాలు తీసుకోవాలండి. అంటే మీరు తీసుకున్న రైసు, మినపగుళ్ళు క్వాంటిటీని బట్టి టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 పెద్ద టమాటాలు తీసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న దానిని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. వాటర్ అయితే మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే టమాటాలు కూడా వేస్తాం కాబట్టి పిండి అయితే గట్టిగా ఉండాలి, అలాగే మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా ఉంటేనే మనకి దోసలు బాగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసేయాలి. మీకు నైట్ అంతా నానబెట్టుకోవడం కుదరలేదు అనుకుంటే కనీసం ఒక 2 గంటల పాటన్నా నానబెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పిండి మనకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోనే దీనికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పంచదారని వేసుకోవాలండి. పంచదార వేసుకోవటం వల్ల దోసలు క్రిస్పీగా వస్తాయి, అలాగే కలర్ కూడా మంచి కలర్తో వస్తాయండి దోసలు. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాతే మీరు చూసుకుని బాగా గట్టిగా ఉంది అనిపిస్తేనే మాత్రమే వాటర్ని వేసుకోండి. ముందుగానే వాటర్ని వేసేసుకోవద్దు. దోసలు క్రిస్పీగా రావాలి అంటే పిండి కూడా మనకి కొద్దిగా గట్టిగానే ఉండాలి. మరీ పలచగా ఉంటే కనుక పిండి దోసలు క్రిస్పీగా రావండి, మెత్తగా వస్తాయి. ఇక్కడ నేనైతే ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు దోసల్ని వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా హీట్ అవ్వాలండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత పైనుంచి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. దానివల్ల మనకి దోసలు అనేవి పెనానికి అతుక్కోకుండా వస్తాయి. ఇలా వాటర్ వేసుకుని టిష్యూ పేపర్తో తుడిచేసుకుని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెనం బాగా కాలిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దోసని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని దోస వేసేసుకుంటే దోస పెనానికి చుట్టుకుపోతుందండి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా రాదు. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పెనమంతా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకుని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో దోసని బాగా కాలనివ్వాలి. దోస ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు దీనిని రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. చూసారు కదా దోస కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దోస రెండో వైపుకు కూడా కాలిన తర్వాత మళ్ళీ ఇటు టర్న్ చేసుకుని దోసని ఫోల్డ్ చేసుకుంటే చూసారు కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది ఎంతసేపు అయినా కూడా ఇలాగే క్రిస్పీగా ఉంటుందండి, మెత్తబడవు దోసలు అనేవి. పిండి కనుక గట్టిగా ఉంటే మనకి దోస ఇలా వేసుకున్నప్పుడు క్రిస్పీగా ఎంతసేపు అయినా కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెండో దోస వేసే ముందు కూడా మళ్ళీ ఒకసారి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పిండిని వేసి ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోస మనకి ఇలా పల్చగా రాదండి. కాబట్టి ఒక దోస కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో దోస వేసే ముందు పెనాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండి మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే మీ ఇష్టాన్ని బట్టి పొడి అయినా జల్లుకోవచ్చండి. దోస మొత్తానికి నెయ్యి అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా అయినా కూడా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా దోస ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుని దోసని ఎర్రగా కాలనివ్వాలండి. చూసారు కదా కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది దోసలు ఎంత బాగా వచ్చాయనేది. ఇప్పుడు ఈ దోస కూడా మనకి వేగిపోయిందండి. దీనిని కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. దోసలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇలా కలర్ఫుల్గా పిల్లలకి చేసి పెట్టండి. ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా ఇలా డిఫరెంట్గా దోసలు ట్రై చేయండి. టమాటో దోసలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చూసారు కదా దోస కలర్ అయితే ఎంత బాగుందో. ఇంకొకటి దోసలు క్రిస్పీగా బాగా రావాలి అంటే ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి దోస అనేది బాగా ఎర్రగా కాలుతుంది. అప్పుడే మనకి ఇవి చక్క క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఇవి ఎంతసేపు అయినా కూడా ఇలాగే క్రిస్పీగా ఉంటాయండి, అస్సలు మెత్తబడవు. తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా టమాటోతో దోసల్ని ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు, అంత బాగుంటాయండి. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే క్రిస్పీగా సొరకాయతో రవ్వ దోశలు చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకటే రకం రవ్వ దోశలు కాకుండా ఇలా ఒకసారి రవ్వ దోశల్లో సొరకాయ కూడా వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ రవ్వ దోశలు చేసుకోవటం చాలా ఈజీ అండి. ఈ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకోవాలండి. ఇక్కడ నేను డైరెక్ట్గా షాప్లో కొన్నదే పొడి బియ్యం పిండి తీసుకున్నాను. అదే 1.5 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి.
ఈ రవ్వ దోసలు క్రిస్పీగా కావాలి కాబట్టి బొంబాయి రవ్వ తక్కువగానే వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేస్తే దోసలు మెత్తగా వచ్చేస్తాయి. తర్వాత ఒక పావు కప్పు దాకా మైదా వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను తీసుకున్న పిండికి గాను ఇలా ఒక చిన్న ముక్క సొరకాయని తీసుకున్నానండి. ఈ సొరకాయని పైనంతా పీల్ చేసేసుకుని బాగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇది నేను తీసుకున్న సొరకాయ లేతదే కాబట్టి నేను లోపల గింజలేమీ పట్టలేదండి. అందుకని డైరెక్ట్గా తురిమేసుకున్నాను. మీరు తీసుకున్న సొరకాయలో గింజలు ఉంటే కనుక గింజల పాటు మొత్తం తీసేసి చక్కగా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు దాకా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయని 1 కప్పు దాకా తీసుకున్నానండి. ఇక్కడ మీరు పిండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే సొరకాయ క్వాంటిటీ కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా సొరకాయ తురుమును కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఇందులో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ని పోసుకోవాలి. మొత్తం వాటర్ ఒకటేసారి పోసేయకుండా ముందుగా ఒక 2 పెద్ద గ్లాసుల దాకా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా పిండిని అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో ఇంకా మీ ఇష్టాన్ని బట్టి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. ఇలా కొద్దిసేపటికి పిండి చూసారు కదా, ఇలా గట్టిగా ఉంది. మీకు రవ్వ దోశలు పల్చగా ఇష్టం లేకపోతే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దోశల్ని ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ దోశల కోసం పిండి పల్చగా ఉండాలి కాబట్టి నేను తర్వాత ఇంకొక 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. పిండి బాగా పల్చగా ఉండాలండి రవ్వ దోశలకి ఎప్పుడైనా సరే, అప్పుడే మనకి దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి కరెక్ట్గా 4 పెద్ద గ్లాసుల దాకా వాటర్ సరిపోయాయండి. ఇక్కడ చూసారు కదా, మనకి దోశల బ్యాటర్ అనేది ఇలా పల్చగా ఉండాలి, అంటే గరిటె జారుగా ఉండాలి. ఇంత పల్చగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దోశలు వేసుకోవడం కోసం పెనాన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టి పెనం బాగా కాలనివ్వాలండి. పెనం బాగా కాలిన తర్వాత ఇలా పైనుంచి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా టిష్యూ పేపర్తో వైప్ చేసేసుకుంటే మనకి దోశలు అనేవి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ దోశల బ్యాటర్ని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి. రవ్వ దోశలు వేసుకున్నప్పుడు రవ్వ దోశలు పర్ఫెక్ట్గా రావాలి అంటే పెనం బాగా వేడిగా ఉండాలండి. పెనం బాగా వేడిగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి రవ్వ దోశలు. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశని ఒకవైపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకుని దోశని ఎర్రగా కాల్చుకోవచ్చు. లేదు అంటే ఒకవైపు కాల్చుకున్నా సరే సరిపోతుందండి. రెండో వైపుకు కూడా కాల్చుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. ఇప్పుడు ఈ దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మిగిలిన దోశల్ని కూడా అలాగే వేసుకోవాలి. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ. చూసారు కదా, లోపల మనం వేసుకున్న సొరకాయ తురుము కూడా ఎంత బాగా కనిపిస్తుందో. దోశలు కూడా క్రిస్పీగా అలాగే టేస్టీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా సొరకాయతో ఒకసారి ఇలా రవ్వ దోశలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ ఒకటి ఉంటే చాలండి, తినడానికి టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి. తప్పకుండా ఈ క్రిస్పీ రవ్వ దోశల్ని మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి హెల్దీ దోశలు చూపించబోతున్నానండి. అవే కొబ్బరి దోశలు. ఇందులో మనం చుక్క నూనె కూడా అవసరం లేకుండానే ఈ దోశలు తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొబ్బరి వేసి చేస్తాం కాబట్టి కమ్మగా ఉంటాయి. ఈ దోశల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కూడా కొబ్బరి చట్నీయే అండి. నా స్టైల్లో కొబ్బరి చట్నీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందు ఈ దోశలు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా రేషన్ బియ్యం తీసుకున్నానండి. దోశల కోసం రేషన్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటాయి. మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ బియ్యాన్ని నైట్ అంతా నాననివ్వాలి. కనీసం ఒక 5 గంటలైనా సరే బాగా నానాలండి బియ్యం. ఇక్కడ నేనైతే నైట్ అంతా నానపెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా, మనకి బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఈ బియ్యం నైట్ అంతా నానపెట్టుకుంటేనే మనం నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా చాలా తొందరగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి దోశల కోసం అయితే. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా వాటర్ తీసేసి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా కొబ్బరిని వేసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుని వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, చాలా మెత్తగా ఉండాలండి. వాటర్ కూడా ఎక్కువగానే పడతాయి. ఇలా మొత్తం పిండిని వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 పెద్ద గ్లాసుల దాకా వాటర్ని పోసుకోవాలి. ఈ పిండి మనకి జారుగా ఉండాలండి. అంటే మనం రవ్వ దోశలకి ఎలా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో ఈ దోశలకు కూడా అలాగే ఉండాలండి. చూసారు కదా, ఇలా గరిటె జారుగా ఉండాలి. వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడతాయి.
ఇక్కడ నేనైతే 2 గ్లాసుల దాకా వాటర్‌ని తీసుకున్నాను. పిండి బాగా పలుచగా ఉండాలి. తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొబ్బరి చట్నీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ అయితే. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఈ దోసల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండి. పల్లి చట్నీ కూడా బాగోదు. కొబ్బరి చట్నీ అయితేనే టేస్ట్ బావుంటుంది. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు దాకా పుట్నాల పప్పుని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. కారానికి తగినట్టుగా ఇక్కడ నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని కూడా వేసుకోవాలి. అంతేనండి. ఇవన్నీ వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి పోపు పెట్టేసుకోవటమే. చాలా సింపుల్ అండి. ఇలా గనక కొబ్బరి చట్నీ తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు దోసల కోసం పెనాన్ని బాగా హై ఫ్లేమ్‌లో కాలనివ్వాలండి. పెనం బాగా హై ఫ్లేమ్‌లో కాలిన తర్వాత ఇలా మనం రవ్వ దోసలు వేసుకున్నట్టుగా పెనమంతా కూడా దోస పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ మనం రవ్వ దోసలు ఎలా అయితే ఏసుకుంటామో అలాగే ఉంటాయండి ఈ దోసలు. ఇందులో ఆయిల్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా ఆవిరి మీద ఉడికించేసేయాలి. మూత పెట్టకపోతే మీకు దోస విరిగినట్టుగా అయిపోతుందండి. కంపల్సరీ మూత పెట్టాలి. ఇలా మూత పెడితే ఒక్క నిమిషం సరిపోతుందండి. ఇలా చూసారు కదా దోస ఆవిరి మీద చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా దోసని తిప్పాల్సిన అవసరం లేదు. వెంటనే దోసని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవటమే. చాలా బావుంటాయండి దోసలు. అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు. ఇందులో మనం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఈ దోసని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. రెండో దోస వేసే ముందు కూడా చూసారు కదా పెనం ఇలా బాగా కాలుతూ ఉండాలండి. పెనం బాగా కాలితేనే మనకి దోసలు బాగా వస్తాయి. ఇప్పుడు పిండి మొత్తం పెనమంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం ఆవిరి మీద ఉడికించేస్తే సరిపోతుంది. ఎక్కువ సేపు కూడా అవసరం లేదండి. ఒక్క నిమిషం సరిపోతుంది. ఒక నిమిషం తర్వాత చూసారు కదా ఆవిరికి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ దోసను కూడా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ దోసలు మూత పెడితేనే ఆవిరి మీద చక్కగా కాలుతాయండి. లేదంటే విరిగిపోతాయి దోసలు మనకి పర్ఫెక్ట్‌గా రావు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి చట్నీతో ఈ దోసల్ని సర్వ్ చేసుకోండి. తినటానికి కమ్మగా చాలా బావుంటాయి. ఇందులో ఆయిల్ కూడా ఏమీ వేసుకోలేదు కాబట్టి చక్కగా హెల్తీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ దోసల్ని.